అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభిమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 15,600 కోట్లతో 78 యంగ్ ఇండియా గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అత్యుత్తమ విద్యను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 78 యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో స్కూల్కు 200 కోట్ల చొప్పున మొత్తం 78 పాఠశాలలకు 1,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసేందుకు కూడా సిద్ధమైంది. ఈ నిర్ణయానికి తాజాగా కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు రెడీ అయ్యింది. ఇందుకోసం పలు కీలక సంస్కరణలు కూడా అమలు చేస్తూ ఉంది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి మెరుగైన నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. దీనిలో భాగంగా తాజాగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నట్లు కూడా మనం చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 1 చొప్పున మొత్తం 78 యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 78 చోట్ల యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలు కాంప్లెక్స్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనిలో భాగంగా ఒక్కో కాంప్లెక్స్కు 200 కోట్ల చొప్పున మొత్తం 15,600 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రతిపాదనలకు తాజాగా తెలంగాణ మంత్రిమండలి ఆమోదం కూడా చెప్పడం గమనార్హం. దీంతో పాటు గురువారం నాటి కేబినెట్ కీలక సమావేశంలో పలు కీలక అంశాలు నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధం అవుతా ఉంది. దీనిలో భాగంగానే 78 యంగ్ ఇండియా గురుకులాలలో ఒక్కో కాంప్లెక్స్కు 200 కోట్ల చొప్పున మొత్తం 15,600 కోట్లు కేటాయించనుంది. ఆర్థిక శాఖ ఇప్పటికే యంగ్ ఇండియా గురుకుల కాంప్లెక్స్ల నిర్మాణాలకు అవసరమైన పరిపాలన పరపైన అనుమతులు మంజూరు చేసింది. విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ఈ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమర్పించారు. గురువారం నాటి కేబినెట్ భేటీలో దీన్ని ఆమోదించడం కూడా జరిగినట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా 1000 పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు ఉండేలా కూడా చూడాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనగా 2025-26 విద్యా సంవత్సరం నాటికి 100 పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలనే నిర్ణయానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 250 పాఠశాలలు పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించగా ఈ విద్యా సంవత్సరంలో మరో 210 పాఠశాలలకు విస్తరించనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూర్వ ప్రాథమిక పాఠశాలల సంఖ్య 460కి చేరుకుంది. వీటికి అదనంగా పిఎం శ్రీ కింద మరో 112 పాఠశాలలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉంది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పూర్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల బాల్య దశ విద్యకు బలమైన పునాదులు పడతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పాఠశాలల వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక తరగతులలో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందన్నారు అధికారులు. అందుకే ప్రభుత్వం మరిన్ని పాఠశాలలు వీటిని ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతుంది. దీనిలో భాగంగానే ప్రతి పాఠశాలకు సమగ్ర శిక్ష ద్వారా మానవ వనరుల కోసం 22 లక్షల పిల్లలకు 2 లక్షలు, పిల్లలకు అవసరమైన పరికరాల కొనుగోలు చేయడం కోసం మరో 1,00,000 చొప్పున మొత్తం 3 లక్షల రూపాయలు కేటాయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో మొత్తం 100 పాఠశాలలకు 32 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థలు గత సంవత్సరాల్లో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులను ఇందుకోసం వినియోగించాలని కూడా నిర్ణయించారు. వీటితో పాటుగా రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న ఎర్త్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణకు
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముసాయిదా బిల్లులో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఆఫ్ తెలంగాణ అనే పేరును చేర్చడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.